ఆంధ్రప్రదేశ్లో ఏపీకి చెందిన పర్యాటకుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు నైమిషారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో అయోధ్య ఈ బస్సు ప్రమాదానికి గురైనప్పటికీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, అందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మిత్రులరా, నరసరావుపేట నుండి 50 మంది ఉపాధ్యాయులు ఇతర మిత్రుల బృందం లక్నో మీదుగా నైమిషారణ్యం నుండి ఈరోజు అయోధ్య చూసుకుని రేపు నేపాల్ వెళ్ళటానికి 50 మంది బయలుదేరారు. 20 సాయంత్రం నరసరావుపేట నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్ లో వచ్చారు. నిన్న నైమిషారణ్యం చూసుకుని ఈ రోజు నైమిషారణ్యం నుండి అయోధ్యకు బయలుదేరే క్రమంలో నైమిషారణ్యం దాటిన తర్వాత బస్సు యాక్సిడెంట్ గురైంది. అయితే ప్రయాణికులందరూ స్వల్ప గాయాల మినహా సురక్షితంగానే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఏపీకి చెందిన పర్యాటకుల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు నుంచి అయోధ్య వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సిన ఈ బస్సు ప్రమాదానికి గురైనప్పటికీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, అందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా. స్వామి, శశిరేఖ, ఏదైతే నసరాపేటకు చెందినటువంటి 50 మంది ఉద్యోగస్తులు, గవర్నమెంట్ టీచర్స్ అందరు కలిసి కూడా మా అయోధ్య, లక్నో, నేపాల్ మామూలుగా చూద్దామని చెప్పేసి నిన్న 20వ తారీఖు అయితే బయలుదేరడం అయితే జరిగింది. అయితే నసరాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి లక్నో ఫ్లైట్ ఎక్కి లక్నోకి వెళ్ళడం అయితే జరిగింది. లక్నోలో ఒక బస్సు మాట్లాడుకుని ఆ బస్సు ద్వారా ఏదైతే నేపాల్, అయోధ్య ఎన్ని ట్రిప్పులు చూడటానికి అయితే బస్సుతో అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఆ బస్సుకు సంబంధించి కూడా నిన్న లక్నో మొత్తం తిరగడం కూడా, ప్రయాణికుల బస్సు ఎక్కి లక్నో మొత్తం తిరగడం జరిగింది. లక్నో నుంచి ఈ రోజు అయోధ్యకు వెళ్తుండగా ఈ రోజు ఉదయం 8 గంటల ఆ ప్రాంతంలో ఏదైతే ఒక బస్సుకు ఎదురుగా ఒక బైక్ అయితే రావడం అయితే జరిగింది. ఆ బైక్ ను తప్పించే క్రమంలో బస్సు లోయలోకి పడిపోవడం అయితే జరిగింది. ఈ బస్సులో సుమారుగా 50 మంది నసరాపేట చెందిన ప్రయాణికులే ఉండటం కూడా పెద్ద చర్చగా కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ బస్సులో సుమారుగా 50 మందికి కూడా ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలని, మిగతా ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రయాణికులు మొత్తాన్ని కూడా ఏదైతే అయోధ్య పోలీసులు కూడా ఒక చోట ఒక ఆశ్రమంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాళ్ళని తిరిగి నసరాపేటకి తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఏదైతే అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడటం జరిగింది. అయితే అక్కడ ఉన్న ప్రయాణికులకి సంబంధించి కూడా మంచి వసతులు ఏర్పాటు చేసి భోజనం కానీ, టిఫిన్లు కానీ సౌకర్యంగా ఉండే విధంగా కూడా స్థానిక పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడ ఆ ఎంపీలతో మాట్లాడి అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఏదైతే పల్నాడు కలెక్టర్ కూడా అక్కడ నసరాపేట నుంచి వెళ్ళిన ప్రయాణికులను తిరిగి నసరాపేటకు తీసుకురావడానికి ఆయన గవర్నమెంట్ తో మాట్లాడి చర్చలు అయితే జరుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో బంధువులు కూడా ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగానే ఉండండి. అక్కడ ఉన్న ప్రయాణికులకు ఎలాంటి చిన్న చిన్న గాయాలు తప్పితే ఎలాంటి ప్రమాదాలు అయితే మనిషి చనిపోవడం అయితే లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ నసరాపేట చెందిన నసరాపేట నుంచి 50 మంది వెళ్ళిన ప్రయాణికులను మళ్ళా తిరిగి నసరాపేటకి తీసుకురావడానికి అయితే సర్వం కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి, అక్కడ అధికారులతో మాట్లాడి, అక్కడ మన ఏదైతే నసరాపేట ప్రయాణికులుగా వెళ్ళినటువంటి వ్యక్తులకి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి
చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా మంచి భోజనాలు కానీ టిఫిన్లు కానీ వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి కూడా అక్కడ గవర్నమెంట్ కూడా స్పందించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళు ఈ ట్రిప్ కు సంబంధించి కూడా ఇటు లక్నో ఒకటి, నేపాల్ ఒకటి, అయోధ్య ఒకటి ఇవన్నీ తిరగాలని చెప్పేసి ఎండాకాలం సెలవులకి ఈ కొంతమంది గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ ప్రయాణానికి అయితే వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే లక్నో తిరిగేసి నేపాల్ తిరిగేసి ఇటు అయోధ్యకు వెళ్లే క్రమంలో అయోధ్య దగ్గరలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదానికి సంబంధించి ఒక ప్రాణ నష్టం తప్పితే ఇంకెవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా వాటిల్లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే బస్సు లోయలో పడటంతో అక్కడ ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా కొంత భయాందోళనకు లోనయ్యారని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, అక్కడ ఉన్న గవర్నమెంట్ తక్షణమే అక్కడ ఉన్న అధికారులు కూడా తక్షణమే స్పందించి అక్కడ లోయలో పడిన ఆ ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స నిమిత్తం అక్కడ హాస్పిటల్ కూడా తరలించడం అయితే జరిగింది. అయితే ఈ సంఘటన తెలిసిన మరుక్షణం కూడా పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా తక్షణమే స్పందించి అక్కడ ఎంపీలతో కూడా మాట్లాడేసి అక్కడ మా జిల్లా నుంచి ట్రిప్ కు వచ్చారు, వాళ్ళకి ఇలా ప్రమాదం జరిగింది, వాళ్ళని కాస్త సురక్షితమైన ప్రాంతాల్లో తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఎంపీ కూడా అక్కడ స్థానిక ఎంపీలను కూడా కోరడం అయితే జరిగింది. అధికారులు కూడా స్పందించి ఇక్కడ ఎవరైతే అక్కడ ఉన్న ప్రయాణికులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇటు ఏపీ గవర్నమెంట్ అటు అక్కడ ఉన్న స్థానిక గవర్నమెంట్ కూడా వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళ మంచి జట్లు కూడా చూడటం అయితే జరిగింది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వామి.